Hey human beings, welcome back to my YouTube channel. నేను మీ అల్లరిపల్ల హరిప్రియ. సో ఈ రోజు వీడియో ఏంటంటే మేము ఈరోజు ఉండవల్లి కేవ్స్కి వెళ్తున్నాం. ఇది వచ్చేసి విజయవాడలో లొకేట్ అయి ఉందన్నమాట. అమ్మవారి దర్శనం కూడా చేసుకుందాం అనుకుంటున్నాం. సో కార్లో స్టార్ట్ అయిపోతున్నాం. ఈరోజు శ్రీరామనవమి కాబట్టి ఫుల్ రష్ ఉంటుంది అనుకుంటా. సో ఈరోజు నా గెటప్ వచ్చేసి ఇది. మరి వెళ్ళిపోదామా? లెట్స్ గో. మొత్తానికైతే మేము స్టార్ట్ అయిపోయాము. ఇదిగోండి మా క్యూట్ నమ్ము అనమాట. సో నేనైతే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళట్లేదు, గుంటూరు టు విజయవాడ వెళ్తున్నా. చాలా మందికి డౌట్ ఉండొచ్చు. నా లాస్ట్ వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమై ఉంటుంది. నా లాస్ట్ వీడియో నేను చెప్పాను కదా, ఈ డే ఇన్ మై లైఫ్ ఇన్ గుంటూరు అని చెప్పేసి. ఇక్కడ ఇంత నవ్వుతున్నాను మీకు అనిపించవచ్చు. సో మా ఇద్దరితో పాటు జాకీర్ ఇంకా మనీ బ్రో కూడా వస్తున్నారు. వాళ్ళిద్దరు ఫుల్ జోక్స్ చేసి చంపుతారు. లాస్ట్ వీడియో అయితే ఫుల్ జోక్స్ వేసారు. మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఈయన గ్రేట్ పర్సన్ మనీ బ్రో అనమాట. సో ఈయన కూడా పెద్ద గ్రేట్ పర్సన్ జాకీర్. సో మనీ బ్రో వచ్చేసి షెఫ్, ఫుల్ క్రేజీ వంటలు చేస్తారు. జాకీర్ ఇంకా చదువుకుంటున్నాడు BBA. ఇదిగోండి మనము వాళ్ళ మీ సెటైర్లు వేస్తుంది. ఇక్కడ చాలా ఎండలు ఉన్నాయన్నమాట. ఇప్పుడే మేము అవుటర్ రింగ్ రోడ్ ఎక్కాము, అందుకే ఇక్కడ నేను బటర్ మిల్క్ తాగుతున్నాం. మా వాళ్ళు థమ్స్ అప్ తాగుతాను, నేను బటర్ మిల్క్ తాగుతాను. ఎందుకంటే నేను థమ్స్ అప్ మానేసాను గైస్. ఎందుకు థమ్స్ అప్ తాగితే వెయిట్ పుట్ డౌన్ అవుతున్నా అనిపిస్తుంది. ఇక్కడ మా నమ్ము చాలా డిప్రెషన్లో ఉందని మీకు డౌట్ రావచ్చు. తన కార్ నడుపుతా అంటే మా జాకీర్ ఇవ్వట్లేడు అనమాట. మొత్తానికి అయితే ఎలానో సాధించేసి కార్ తీసుకుంది. సో విజయవాడ హైవేలో ఉన్నప్పుడు కొంచెం తక్కువ మంది ఉంటారని చెప్పి అప్పుడు కార్ తీసుకుంది అనమాట. అది ఈ మధ్యలో నేర్చుకుంది, అందుకే భయపడ్డాడు జాకీర్ ఇవ్వడానికి. కానీ మొత్తానికి అయితే లాస్ట్లో బాగా నడిపేది, కానీ కొంచెం కంగారు పడుతుంది కొత్తగా నేర్చుకుంది కాబట్టి. తను నేర్చుకున్నాక ఇదే ఫస్ట్ టైం బయట నడపడము. ఇంకా మేడం గారు స్నాప్ వేసుకోకపోతే ఎలా చెప్పండి, ఇంకా స్నాప్ వేసుకొని మొత్తం విజయవాడ అల్లాడిచ్చేసింది. మొత్తానికి అయితే మేము రీచ్ అయిపోయాం. ఇది కింద ఒక చిన్న టెంపుల్ ఉంటుంది కదా అమ్మవారిది, అదే అనమాట. సో దర్శనానికి అయితే మేము వెళ్ళినప్పుడు ఆ రోజు శ్రీరామనవమి, కొంచెం రష్ అయితే ఉంది, లేరని చెప్పాను. కానీ మేము VVIP పాస్ తీసుకొని వెళ్ళాము. ఇదిగోండి మా చల్లని తల్లి, విజయవాడ కనకదుర్గమ్మ తల్లి అనమాట. మాకైతే లోపలికి వెళ్ళగానే చాలా హ్యాపీ అనిపించింది, కానీ ఫుల్ ఎండలు ఉన్నాయన్నమాట. మరి దర్శనం అయిపోయాక కలుద్దామా? ఎండలు విపరీతంగా ఉన్నాయి గాయ్స్, కాలు కాలుతున్నాయి. దర్శనం అయిపోయింది. మా దగ్గర VIP కార్డు ఉండొచ్చు, సో అందుకే 5 minutesలో దర్శనం అయిపోయింది. ఏమో చాలా లోపల కూడా ఉక్క పూస్తుంది. ఒకవేళ మీరు దర్శనానికి ఎండాకాలం వస్తే 300 రూపాయలు టికెట్ తీసుకోండి. 100 రూపీస్లో కూడా ఫుల్ రష్ ఉన్నారు. మరి 500లో అయినా పంపించారు మాకు, ఎందుకంటే కార్డు ఉన్న వాళ్ళు. అయినా ఫుల్ కాలుతున్నాయి. అక్కడ చూసారా కృష్ణా బ్యారేజ్, నీళ్ళు తక్కువ ఉన్నాయి, ఎండాకాలం కదా, సో నీళ్ళు తక్కువ ఉన్నాయి. కానీ చాలా బాగుంది వ్యూ ఇక్కడ నుంచి. కానీ ఎండలో ఉంచలేకపోతున్నాం. చల్లగా ఏముంది అవుదాం. లెట్స్ గో, కమ్. ఓ మా మనీ బ్రో ఎండలో కాలు కాలుతున్నా నాకు తీస్తున్నాడు. థ్యాంక్ యూ. నీళ్ళు గాయ్స్, ఏం ఎండలు ఉన్నాయి హ్యూమన్ బీయింగ్స్. అసలు డాన్స్ వేసాం, అడగండి ఏం వేసాం చెప్పు. డాన్స్ వేసామో లేదో, క్రేజీ ఊరికే లిటరల్లీ చెప్తున్నా. ఇంత కాలు కాలడమే నాకు ఎప్పుడు కాదు. లాస్ట్ టైం మేలో వచ్చాము దర్శనంకి, అప్పుడు కూడా ఇంత కాలేదు. అమ్మో ఏం ఎండలు గాయ్స్, లిటరల్లీ చెప్తున్నా. చెమటలు అయితే మంచి కలర్లోకి వచ్చేసి ఉంటాం ఇప్పటికే. అసలు కార్లో తిరిగినా అయినా ఫుల్ ఎండలు. అసలు పాపము నాకు వీడియో ఒక్క క్లిప్ తీయడానికి మనీ బ్రో ఎంత కష్టపడ్డాడో, ఎంత కాలు కాలిపోయాయో. జాకీర్ ఏమో ఉరుక్కుంటొచ్చు కార్లో కూర్చున్నాడు, కానీ మాకైతే చుక్కలు కనపడ్డాయి. ఎర్రగా అయిపోయినాయి కాలు. ఇంకొక 2 minutes బయట ఉంటే చర్మం అంటుకుపోయేది కింద. అవునా కదా చెప్పు. డాన్స్ వేసేవాళ్ళం ఇప్పుడు. డాన్స్ నేను వాటర్ తాగేటప్పుడు మీరు చూశారు కదా, నేను డ్యాన్స్ వేసుకుంటున్నాను, మీతో మాట్లాడాను. కానీ అక్కడ నుంచి మా కార్ వరకు నడిచేలోపు అయితే లిటరల్గా చెప్తున్నా 2 minutes ఇంకా బయట ఉంటే ఎక్కడ నా కాలు చర్మం నేలకు అంటుకపోద్ది అనిపించింది, అంత వేడి ఉంది. మీరు కనుక విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్ళాలనుకుంటే మార్నింగ్ అవర్స్ వెళ్ళండి, లైక్ బిఫోర్ 7, 8 ఆ టైంలో వెళ్ళండి. తర్వాత వెళ్తే ఫుల్ ఎండలు ఉన్నాయి, చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. మేమైతే ఉండవల్లి కేవ్స్కి వచ్చేసాము అనమాట. ఇక్కడ టికెట్ తీసుకున్నాం. ఈచ్ టికెట్ 25 రూపీస్ అనమాట. మేము 4 numbers ఉన్నాం కాబట్టి మాకు 100 రూపీస్ పడింది. సో ఇదైతే విజయవాడ కనకమ్మ తల్లి గుడి దగ్గర నుంచి 20 minutes అనమాట. ఎండలు అయితే అస్సలు రాకండి. మీరు మాత్రం ఉండవల్లి కేవ్స్ ఒక 5 minutesలోనే తిరిగేస్తారు, అంత ఎక్కువ ఏం చూడడానికి ఉండదు. నాకైతే ఉండవల్లి కేవ్స్ రావడం వరస్ట్ అనిపించింది, వేస్ట్ అనుకున్నా. కానీ లాస్ట్లో ఒక దృశ్యాన్ని చూసాక పక్కా విజిట్ అవ్వాలనుకున్నా. అదేంటో మీరు కూడా చూసేసేయండి. సో ఉండవల్లి కేవ్స్ వచ్చేసాం గైస్. సో ఇది చాలా ఏళ్ళ క్రితం ఎవరో రాజులు ఉండేవాళ్ళంట ఈ కేవ్స్లో. దయ్యాలు కూడా ఉంటాయంట మా వాళ్ళు చెప్తున్నారు.
వావ్, చాలా బాగుంది కదా ఆర్కిటెక్చరింగ్. ఇదిగోండి, ఇదే ఉండవల్లి కేవ్స్. అగోండి, అక్కడ ఎవరైనా అలాంటి డ్రెస్ వేసుకున్నారు గైస్, నా ఇజ్జత్ అంతా పోయింది. దిస్ ఉండవల్లి కేవ్స్. పైన చూసారా, మహర్షులు అనుకుంటా. 1 2 3 4 3 మహర్షులు ఉన్నారు. మా వాళ్ళు లోపల దయ్యాలు ఉంటాయి అంటున్నారు, అలాంటివి ఏమి ఇక్కడ ఉండవు గైస్, నన్ను నమ్మండి. దిస్ ఇస్ ఉండవల్లి కేవ్స్. స్మెల్ సూపర్ వస్తుంది అసలు, వరస్ట్ స్మెల్. బ్లాక్ మ్యాజిక్ ఆ మూవీ ఉంటుంది చూడు, ఏ మూవీ లాస్ట్ టైం గుంటూరుకి వచ్చినప్పుడు చూసాను నేను. అలా ఒక మూవీ ఉంటుంది చూడు, ఇలా చాతబడి చేస్తాడు. నిరుపాక్ష చాతబడి చేసింది ఇక్కడే అంట గైస్. పైకి వచ్చాము గైస్ ఉండవల్లి కేవ్స్లో. ఇక్కడ ఒక డోర్ ఉంది, మొన్నైతే వాళ్ళకి పోనీరు అనుకుంటా. అక్కడికి స్టెప్స్ ఉన్నాయి. కమాన్ చూపిస్తే ఇక్కడ ఏమున్నాయో. మీరందరూ ఇంత దూరం రాలేరు కాబట్టి నేనే మీకోసం చూపిస్తున్నా. ఎందుకంటే ఇక్కడ కేవ్స్ తప్పితే ఏం లేదు, ఎండలో వచ్చి ట్యాన్ అయ్యే బదులు నా వీడియో చూడండి చాలు. ఇవ్వండి, ఇక్కడ నుంచి చూడండి, వ్యూ కనిపిస్తుంది మీకు. వ్యూ, ద బ్యూటిఫుల్ వ్యూ. ఇక్కడ కాసేపు కూర్చోది అమృత. టమాటాలు వస్తున్నాయి ఈమె వల్ల, నా వల్ల. సార్ గాయస్, నేను ఉండవల్లి కేవ్స్ చూపించడానికి మీకోసం ఇంత కష్టపడి మేము చెంటలలో కూడా చేస్తున్నాం, అవునా కదా? ఓకే గాయస్, పాపం జాకీర్, మనీ, నమ్రత ఈ ముగ్గురు నా వీడియో కోసం కష్టపడుతుంది. కానీ జాకీర్ పాపం వీడియో తీస్తున్నాడు కష్టపడి. ఇది చూడండి, ఇది ఏదో కూడా మాకు తెలియదు, ఇక్కడ లేదు. బట్ ఆర్కిటెక్చరింగ్ చాలా ఇయర్స్ బ్యాక్, 1500 years బ్యాక్ అంట. నేను గూగుల్లో చూశాను, ఈ ఉండవల్లికే 1500 years బ్యాక్ దంట. నార్మల్గా చాలామంది లవర్సే వస్తారు బంకులు కొట్టి. కరెక్టే, చూడండి ఇట్లా మీరు పేర్లు రాస్తున్నారు. మన దగ్గర ఇలాంటి మాన్యుమెంట్స్ తక్కువ ఉంటాయి కదా, మనం సేవ్ చేసుకోవాలి. వేరే కంట్రీస్లో ఎలా చూసుకుంటారు చెప్పండి. మనం చూడండి లవర్స్ పేర్లు రాసుకుంటూ అవన్నీ. ఇక్కడ ఏంటంటే మనము మన ఇండియా మనమే ఖరాబ్ చేసుకుంటున్నాం. మన దగ్గర ఉన్న కొన్ని మాన్యుమెంట్స్ మంచిగా చూసుకుంటే మంచిది. 1500 years బ్యాక్ది, దాని మీద మీరు ఇట్లా పేర్లు రాసుకోకండి, కొంచెం మంచిగా చూడండి. సేమ్ చార్మినార్లో చిన్న స్టెప్స్ ఉంటాయి కదా, అలానే ఉన్నాయి. చూడండి, ఇక్కడే ఋషులు మనం కింద చూసాం కదా, అవి ఇక్కడే ఉన్నాయి. ఈ ఋషులు ముగ్గురు ఉన్నారు. ఈ ఋషులు అక్కడేమో ఒక సింహం ఉంది, ఇంకోటి ఏదో బొమ్మ ఉంది గాయస్, అది నాకు తెలీదు. ఆయన అయితే వీణ వాయిస్తున్నాడు. 2 సింహాలు అయ్యో కూర్చుందాం. అదిగోండి, అక్కడ హనుమంతుడు ఉన్నాడు చూడండి. హనుమా జై శ్రీరామ్. ఉండవల్లి కేవ్స్ అంటాం కానీ ఏం లేదు గైస్. 25 rupees అయినా మాకైతే అంత అనిపించలేదు. ఎందుకంటే ఏమున్నాయి లోపల. అనంతపద్మ స్వామి నుండి చూద్దాం రండి, కమాన్. చాలా పెద్దగా ఉంది. చూడండి గైస్, ఎంత పెద్దగా ఉన్నాడో అనంతపద్మ స్వామి. లిటరల్గా కింద బయట చూసిన ఏమనుకున్నా అంటే వేసి అనుకున్నా, కానీ ఇంత పెద్ద అనంతపద్మ స్వామిని మనం ఎక్కడ చూడలేము. మంచిగా మొక్కుతున్నాం. సో ఇది చూడాలనుకుంటే ఇక్కడికి రావాల్సిందే. సో మీరు విజయవాడ, గుంటూరు, ఇటు చుట్టుపక్కల ఆంధ్రాలో ఉన్న ఒకవేళ ఆంధ్ర ట్రిప్ ప్లాన్ చేసినా దిస్ ఇస్ ద ప్లేస్ మస్ట్ రావాల్సింది. ఒక్క 5 minutesలో అయిపోద్ది మీకు, ఎందుకంటే చాలా తక్కువగానే ఉంది చూసేది. కానీ ఇంత పెద్ద అనంతపద్మ స్వామిని మనం ఎక్కడ చూడము. చాలా పెద్దగా ఉన్నాడు, మంచిగా ఆర్కిటెక్చరింగ్ చేశారు. 1500 years బ్యాక్ ఇంత మంచిగా ఆర్కిటెక్చరింగ్ చేశారంటే చాలా గొప్పది.
మన హైదరాబాద్లో అంబేద్కర్ స్టాచ్యూ ఉన్నట్టే విజయవాడలో కొత్తగా అంబేద్కర్ స్టాచ్యూ పెట్టారు. ఇది చాలా మందికి తెలుసు, తెలియని వాళ్ళు చూడని వాళ్ళు ఇదిగోండి అదే. కానీ మన దగ్గర పెట్టిన దానికంటే డబల్ బడ్జెట్తో చేశారు, చాలా పెద్ద ప్లేస్లో పెట్టారనమాట. చాలా బాగుంది చూడడానికి. అయితే మేమైతే ఇప్పుడు మంగళగిరి వెళ్ళిపోతున్నాం విజయవాడ నుంచి. అక్కడ ఒక మంచి రెస్టారెంట్ ఉంది, అవర్ ప్లేస్ అని చెప్పేసి. అక్కడికి వెళ్ళాక అక్కడ బ్యూటిఫుల్ వ్యూ చూపిస్తాను. నాకైతే చాలా నచ్చింది ఆ రెస్టారెంట్ వ్యూ అయితే. వావ్, ఇక్కడ బోర్డ్స్ ఉన్నాయి గైస్. అదిగోండి సి, దానికి కూలర్ వస్తుందన్న కూలర్లో పెట్టి అరుస్తుంది గైస్. ఇంకా చాలా ఉన్నాయి, లోపల చూపిద్దాం దా. దీంట్లో లేవనుకుంటా. అదిగోండి అక్కడ చూడండి ఇంత గట్టిగా అరుస్తున్నాయి, అమ్మో. అక్కడ చూడండి రెడ్ కలర్ ఉన్నాయి. సో అసలు ఈ ప్లేస్ ఏం ప్లేస్ అని మీ అందరికీ డౌట్ రావచ్చు. ఈ ప్లేస్ పేరు అవర్ ప్లేస్. ఇది విజయవాడ అవుట్కట్స్లో ఉంటుంది. చాలా బాగుంటుంది వ్యూ. ఎవరికైనా మంచి ఫొటోస్ దిగాలి అనుకుంటే బెస్ట్ ప్లేస్ అని నేను చెప్తా. ఫుడ్ టేస్ట్ చేసాక చెప్తా ఎలా ఉందో అది కూడా. ఇక్కడ ప్లే ఏరియా కూడా ఉంది. చిన్నపిల్లలు ఎవరైనా తీసుకొస్తే అయ్యో కూర్చొని ఉయ్యాలు ఊగచ్చు. సో అక్కడ చూడండి అది బాగుంది, ఫొటోస్ సూపర్ దిగచ్చు గైస్. ఇక్కడైతే ఇదిగోండి ఎడ్ల బండి. ఎండ ఉందని చెప్పి దాని మీద కవర్ చేశారు, గడ్డికి ఎండ బాగుంటే అంటుకుంటుందని. సీ దట్ అవర్ ప్లేస్, ఎంత బాగుంది చూడండి అవర్ ప్లేస్. ఇక్కడ వాటర్ పడతాయంట, ఇప్పుడు ఆపినారు. నైట్ పూట అయితే వ్యూ బాగుంటుంది. వీళ్ళ దగ్గర అయితే చాలా పెట్స్ ఉన్నాయి గైస్. ఎలా పెంచుతారో తెలియదు కానీ ఇదైతే చూడండి ఎంత భయంకరంగా ఉందో. ఒకవేళ మా మమ్మీ కనుక ఈ రెస్టారెంట్కి వస్తే దాన్ని చూసి అక్కడ నుంచి అక్కడికే పారిపోద్ది. దాని పక్కనే ఎలకల్లాగా ఇవేంటో గైస్, దాని పేరేంటో మాకు తెలియదు కానీ దాని సౌండ్ అయితే కిచ్ 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 కిచ్. ఆ సౌండ్ ఇరిటేషన్ ఒకటి. అంటే దాని స్మెల్, దాని దగ్గరికి వెళ్ళి వచ్చే స్మెల్ అయితే ఇంకా వరస్ట్గా ఉందన్నమాట. ఆ స్మెల్ భరించలేక ఇంకా లోపలికి వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళాక మా ఫ్రెండ్స్ ఆ మెనూ కార్డ్ని ఒక 20 సార్లు తిప్పి ఏం ఆర్డర్ చేయాలా అని చెప్పి చూస్తున్నారు. మా నమ్రత అయితే ఆల్రెడీ ప్లేస్కి ఒకసారి వచ్చింది, అప్పుడు బోన్లెస్ చికెన్ బిర్యానీ ఉందంటే సూపర్ ఉందంటే మన ఇద్దరం అది ట్రై చేద్దామంది. ఓకే అదే ఆర్డర్ చేయన్నా. ఇంకా మా మనీ బ్రో జాకీర్ బ్రో 100 సార్లు దాన్ని అటు ఇటు ఇటు అటు తిప్పేసి లాస్ట్కి దమ్ బిర్యానీ ఆర్డర్ పెట్టారనమాట. వాళ్ళిద్దరు అయితే చికెన్ దమ్ బిర్యానీ 2 తెప్పించుకున్నారు, మేము బోన్లెస్ చికెన్ బిర్యానీ తెప్పించుకున్నాం. మీరు కనుక ఆ ప్లేస్కి వెళ్తే బోన్లెస్ చికెన్ బిర్యానీ మస్ట్ ట్రై అనమాట, టేస్ట్ చాలా బాగుంది. మాకు ఈ బిర్యానీ ట్రీట్ ఇచ్చింది ఈయననే గైస్. అన్నదాత సుఖీభవ కాదు, మనీ దాత సుఖీభవ. ఏమంటాడు? ఈయన దయ వల్ల ఈరోజు బిర్యానీ తింటున్నాం గైస్. ఎక్స్ప్రెషన్స్. సో తిన్నాక ఇక్కడ ఫుడ్ ఎలా ఉందో చెప్తారు గైస్ వీళ్ళిద్దరు. ఓకేనా, వీళ్ళిద్దరు రేటింగ్ తీసుకొని రండి. ఎలా ఉంది జాకీర్ ఫుడ్ చెప్పు. అయ్యో బిడ్డ కొడతాను, నువ్వు చెప్పు. బాగుంటుంది, ఆయన ట్రీట్ ఇస్తున్నాడు కదా. ఎలా ఉంది మనీ బ్రో? బాగుందా? ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్. మంగళగిరిలో అలా తినేసాక ఏం చాలా తెలియక అలా ఇలా తిరుగుతుంటే ఇంకా సూర్య బ్రో అని నమ్రతకి మనీ బ్రో వాళ్ళకు కామన్ ఫ్రెండ్ అన్న కాల్ చేసి ఏంటి తినాలి రావచ్చు కదా, నేను కూడా వస్తాం మీతో గుంటూరుకి అలా తిరుగుదామంటే సరే అని నేను పికప్ చేసుకోవడానికి వెళ్ళాం. ఆయన పికప్ చేసుకున్నాక ఇంకా అలా సరదాగా ఇంకా కలిసేసి గుంటూరుకి వెళ్ళిపోయాం. మేము గుంటూరు వెళ్ళంగానే నేను చేసిన ఫస్ట్ థింగ్ క్రీమ్ స్టోన్కి వెళ్ళి ఐస్ క్రీమ్ పికప్ చేసుకోవడం. నేను తెలిసిన వాళ్ళకి నా గురించి తెలిసిన ఫస్ట్ థింగ్ నాకు ఐస్ క్రీమ్ అంటే ప్రాణం. ఐ లవ్ ఐస్ క్రీమ్. మా ఫ్రెండ్స్ అందరు కెఫేలో తిందాం నైట్ డిన్నర్ అని చెప్పి అనుకున్నారు అనమాట. సో నేను అన్నా నాకైతే మధ్యాహ్నం తిందే ఫుల్గా ఉంది, నాకేం వద్దు నమ్ము అంటే మరి ఏం తింటావు అంటే ఐస్ క్రీమ్ అనగానే పద నేనే ఇప్పిస్తాను ఇక అని చెప్పి తీసుకొచ్చింది. క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ గాయస్ నేను కొనుక్కున్న. వీళ్ళందరికి వద్దంట, వీళ్ళందరూ కెఫేలో తింటారంట, నాకు తినాలని లేదు. సో అందుకే నేను క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ కొనుక్కున్నా. సో గుంటూరు అంటే నేను తెనాలి నుంచి వచ్చిన సూర్య గారు బండి నడుపుతున్నారు కార్ మా కోసం. నమ్రత అండ్ ఇంకొక స్పెషల్ పర్సన్ కూడా వచ్చారు మా కార్లో, సునైనా అని చెప్పేసి ఇప్పుడే ఎక్కారు అనమాట. హాయ్ చెప్పు. నా హాయ్ చెప్పాను. ఇదిగోండి సూర్య చెప్తున్నాడు, చెప్పు ఏం చెప్పాలనుకున్నావు చెప్పు. హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ ఎదురుగా ఏముంటది? కేబుల్ బ్రిడ్జ్ ఉంటదండి, నేను వెనకాల వేసుకోవాలి ఓవర్ది దుంపర్ దగ్గర అనేసి.
కేబుల్ బ్రిడ్జ్ దగ్గర ట్యాంక్ బండ్ లో ఉంటుందా గైస్ చూడండి. మా దగ్గర ఉంటుందండి. అవునా? అవును ఉంటుంది. సరే మీ ఆంధ్రాలో అంతా కాపీ కేట్. మేము అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ పెట్టామని చెప్పి చూసి కుళ్ళిపోయి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. ఇవన్నీ గుంటూరులో ఫేమస్ మాల్పూరి వచ్చిన రోజు నుంచి మణిపురం అడిగితే ఏం తింటావులే అంటున్నాడు గైస్. సో ఈరోజు చూసారు తెనాల్లో ఉన్న సూర్య వచ్చి తినిపిస్తున్నాడు మాకు మాల్పూరి కోవా ఈ షాప్లో. ఇది ఇక్కడ వీళ్ళు బాగా ఇక్కడ రెగ్యులర్ కస్టమర్స్ అంట మణిపురం, అందుకే ఇక్కడ తినిపిస్తున్నాడు. మనం ఏ స్టేట్కి అయితే వెళ్తామో అక్కడ వాళ్ళ ఫేమస్ ఫుడ్ డిష్ అనేది పక్కా ట్రై చేయాలి. యాజ్ ఏ ఫుడ్డీగా చెప్తున్నా, ఎందుకంటే వాళ్ళ కల్చర్ వాళ్ళ టేస్ట్ అనేది మనకు ఆ ఫుడ్ నుంచే తెలుస్తుంది అనమాట. ఇదైతే మేము ఈ మాల్పూరి కువా అనేది మేమైతే ఐటీసీ హోటల్ ఎదురుగా తిన్నాము. టేస్ట్ అయితే వేరే లెవెల్. నేను హైదరాబాద్లో 2 ప్లేసెస్లో తిన్నాను కానీ ఈ టేస్ట్ లాగా అయితే అస్సలు లేదు. మాల్పూరి కోవా క్రేజీ టేస్ట్ ఉంది గాయస్. మన అమ్ము ఇలాంటివి నచ్చు, ఫేమస్ డిష్లు మాకు నచ్చు. ఈ అక్క జిలేబీ తింటుంది. కనిపిస్తుంది ఎలా ఉంది. సో ఇదైతే ఫుల్ చిల్ అయిపోయాను ఫ్రెండ్స్తో ఆఫ్టర్ లాంగ్ టైం. ఈరోజు చాలా ఎంజాయ్ చేశాను. మంచిగా అమ్మవారి దర్శనం అయింది, మంచి మంచి గురువులు చూసాం, అన్నీ ఎంజాయ్ చేసాం అనమాట. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఇలానే. సో ఇంత మంచి వీడియో చూపించినందుకు నాకు ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ అల్లరి పిల్ల హరిప్రియ. బాయ్ హ్యూమన్ బీయింగ్స్. సీ యూ నెక్స్ట్ వీక్.